గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఇశ్రాయేలు మళ్ళ వచ్చుట అద్భుత సంఘటనము. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొర విందును, నిన్ను రక్షించు దినము వచ్చినప్పుడు నిన్ను ఆదుకుందును. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొర విందును, నిన్ను రక్షించు దినము వచ్చినప్పుడు నిన్ను ఆదుకుందును. నేను నిన్ను సురక్షించును, నీ ద్వారా జాతులతోనూ నిబంధనము చేసుకుందును. ఇప్పుడు బీడువడి ఉన్న గడ్డి మీద నీవు మరల పునర్వాసము కల్పింతును. నేను బందీలతోనూ మీరు స్వేచ్ఛగా వెళ్ళుడు అని చెప్పేదను. చీకటిలో ఉన్న వారితో మీరు వెలుగులోనికి రండు అని పలికేదను. వారి గొర్రెల మందల వలె మార్గము ప్రక్కన మేయుదురు, కొండల మీద పచ్చగను తిందురు. వారి ఆకలి దప్పులు గలగవు, సూర్యప్రతము వారిని బాధింపదు. వారి మీద నిన్నరగలవాడు వారిని నడిపించును. అతడు వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోవును. నేను కొండల గుండా మార్గము వేయదను, రాజపదమును సిద్ధము చేయదను. నా జనులలో కొందరు దూరము నుండి వత్తురు, కొందరు ఉత్తరము నుండి పడమట వరకు వత్తురు, మరి కొందరు సీనము నుండి వత్తురు. ఆకాశము ఆనందనాదము చేయును, భూమి సంతోషింపుము. పర్వతములారా సంతోషంతో పాడుడు. ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధితులకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభు నన్ను ప్రత్యేకించును, నన్ను విస్మరించును అని సియోను పలికెను. స్త్రీ తన పసిగందును మరిచిపోవునా, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుండెనా? ఆమె తన శిశువుని మరచునను, నేను మాత్రం నిన్ను మరువను. ఇది ప్రభు వాక్యము. వందనములు. ప్రభుని నమ్మి మంచి చేయుము, ప్రభుని మీదనే నీ వారము వేయుము. నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేర్చును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేర్చును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదని భారము వేయుము. ప్రభు మీతో నుందురుగాక, పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 17వ వచనం నుండి 30వ వచనం వరకు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17 నుండి 30 వరకు వచనములు.
యేసు వారితో, నా తండ్రి ఇప్పటికీ పని చేయుచున్నాడు, నేనునూ చేయుచున్నాను అని చెప్పాను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకనూ ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలైనా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తనను దేవునికి సమానముగా చేసుకొనుచుండెను అని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమీయూ చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతి దానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవనికిని తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపనివాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వానిని విశ్వసించువాడు నిత్యజీవం పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనిషి కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందెదరు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. అప్పుడు అతని ఆ నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి? శీలమండ వరకు వచ్చినాయి. మరలా కొన్ని అడుగులు ముందుకు వేయమన్నాడు దేవుడు. అప్పుడు ఎక్కడికి వచ్చినాయి? మోకాళ్ళ వరకు వచ్చినాయి. ఆ తరువాత ఇంకా కొన్ని అడుగులు ముందుకు వెళ్ళమన్నాడు. అప్పుడు నడుము వరకు వచ్చినాయి. ఆ తర్వాత మరలా వెళ్ళమన్నాడు. అప్పుడు మునిగిపోయేంత పరిస్థితి, ఈదితే కానీ దాటలేనటువంటి పరిస్థితి. అప్పుడు దేవుడు అన్నాడు కదా, ఇదిగో ఈ ఏరు ఈ నీళ్లు దేవాలయ గుమ్మము నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నీరు ఎక్కడికి ప్రవహిస్తుంది? మృత సముద్రంలోకి ప్రవహిస్తుంది. మృత సముద్రం అంటే దానిలో జీవము లేదు. అవన్నీ కూడా ఉప్పు నీళ్లు, కలుషితమైపోయినటువంటి నీళ్లు. అటువంటి కలుషితమైనటువంటి నీటిలోకి, ఆ నదిలోకి, లేకపోతే ఆ చెరువు లేదా కోనేటిలోకి ఇగో ఈ నీరు చేరటం వలన ఆ నీరు మంచినీరుగా మారిపోతున్నాయి. ఆ మంచినీరుగా మారిపోయినటువంటి నీళ్లు ఇంకా ప్రవహించి ఇదిగో మొక్కలకు, అలాగే పశువులకు దప్పిక తీరుస్తూ జీవజలంగా అవి ఉన్నవి. మరి ఆ ఏటు ఒడ్డున అన్ని రకముల మొక్కలు, పండ్లనిచ్చేటువంటి చెట్లు పెరుగుతూ వాటి ఆకులు అన్ని కాలంలో పచ్చగా ఉంటూ ప్రతి నెల అవి కాయలు కాస్తూ ఉన్నవని,
ఆకులేమో ఔషధంగా, పండ్లేమో ఆహారంగా ఉపయోగపడుతున్నవని మన వాక్యంలో విన్నాం. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, అలాగే నిన్నటి రోజు సువార్తను మనం ధ్యానం చేస్తే ఆ కోనేటి వద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయం ముందు బెత్సత అనేటువంటి కోనేరు ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఆ కోనేటిలో దేవదూత అప్పుడప్పుడు వచ్చి ఆ నీటిని కదిలిస్తూ ఉంది. ఆ కోనేటి దగ్గర అన్ని రకముల రోగస్తులు, కుంటి, గుడ్డి, మోగ, చెవిటి, పక్షవాత రోగులు, మరి వీరందరూ కూడా ఆ కోనేటి దగ్గర కూర్చుని ఉన్నారు. ఎందుకని? ఎప్పుడైతే ఆ నీరు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలిస్తుందో, ఆ కదలిక జరిగినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా కోనేటిలో దిగుతారో వారు స్వస్థతలు, ఎట్టి రోగము నుండైనా వారు స్వస్థతలు పొందుతారు అని అక్కడ మన వాక్యాలు వింటున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోనేరు, ఆ దేవాలయం నుండి ప్రవహించే ఆ జీవ జలము, ఆ నీటి ఓట దేన్ని సూచిస్తుందంటే దివ్య సంస్కారాలను సూచిస్తుంది. మరి ముఖ్యంగా మన కథోలిక సంఘానికి ఈ దివ్య సంస్కారాలు చాలా ప్రధానమైనవి. ఆర్సిఎం సంఘం అంటేనే దివ్య సంస్కారాలు చాలా మూలము, పవిత్రమైనవి. అవి బాప్తిజమం, మీకు తెలుసు కదా. దివ్య సంస్కారాలు 7 పేర్లేంటి? ఆ దివ్య సంస్కారాలు ఏంటి? జ్ఞానస్నానం, పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యం, పాప సంకీర్తనం, దివ్య ప్రసాదం, గురుపట్టం, జ్ఞాన వివాహం, వ్యాధిగ్రస్తుల అభ్యంగనం. వీటన్నిటికీ మూలము, కేంద్రము, ప్రధానము అయినది ఈ దివ్య బలి పూజ లేదా దివ్య సప్రసాదం. అనగా ఈ దివ్య సంస్కారాలన్నిటికీ కూడా కేంద్రంగా ఉంది, మూలమైనది ఇదిగో ఈ దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం. ఈ బెత్సత అన్న పేరుకు అర్థం ఏంటో తెలుసా? బెత్సత అన్న పేరుకు దేవుని కరుణ అని గుర్తు. దాని అర్థం బెత్సత అన్నటువంటి పేరుకు బైబిల్ అర్థం ఏంటంటే దేవుని కారుణ్య ప్రవాహం అన్నమాట. దేవుని కారుణ్య ప్రవాహము అని ఆ బెత్సత అన్న ఆ పేరుకు అర్థం. అనగా దేవుని కారుణ్యము, దేవుని యొక్క కృప ఇదిగో ఈ దివ్య సంస్కారాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది ఎక్కడి నుండి ప్రవహిస్తూ ఉంది? ఇదిగో ఈ సిలువ నుండి దేవుని యొక్క కారుణ్యము, ఆ కృప జీవ జలములాగా, జీవ నదిలాగా ప్రవహిస్తుంది. జీవనది అంటే ఏంటి? జీవనది అంటే ఎండిపోని దాన్ని జీవనది అంటారు. అంటే ఆ నదిలో ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అది దానికి అది ఎండిపోవటం అనేది జరగదు అని. కాబట్టి ఇక్కడ జీవ ప్రవాహం, ఆ దేవుని యొక్క కారుణ్యము, ఆ దేవుని యొక్క కృప ఇదిగో ఈ సిలువ నుండి ప్రవాహంలాగా ఇదిగో జీవనదిలాగా ప్రవహిస్తుంది. అవే దివ్య సంస్కారాలు. ఈ దివ్య బలి పూజ అర్థమవుతుందా? కనుక ఎవరైతే ఈ దివ్య బలి పూజ, ఈ దివ్య సంస్కారాలు ఎక్కువగా స్వీకరించటానికి ముందుకు వస్తారో వారందరూ కూడా దేవుని యొక్క కరుణను, కృపను పొందుకుంటారు. ముఖ్యంగా మనం ఎన్నిసార్లు అయినా సరే స్వీకరించేటువంటి దివ్య సంస్కారాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కసారి తీసుకునే దివ్య సంస్కారాలు ఎన్ని?
ఎన్నిసార్లు అయినా తీసుకునే దివ్య సంస్కారాలు ఎన్ని చెప్పారా? ఒక్కసారి తీసుకునే దివ్య సంస్కారాలు ఏంటి చెప్పండి? జ్ఞాన స్నానం, జ్ఞాన వివాహం, గురుపట్టం, తర్వాత ఏంటి? భద్రమైన అభ్యాసం. ఈ 4 దివ్య సంస్కారాలు ఒక్కసారే తీసుకుంటాం. బాప్తిజమం, ఒకవేళ బాప్తిజం కనుక రికార్డులు మిస్ అయింది అనుకోండి, కండిషనల్ బాప్తిజం అని ఇస్తాము, అది వేరే విషయం అనుకోండి. బాప్తిజం, భద్రమైన అభ్యంగనం, గురుపట్టము, పెండ్లు ఒకసారి. చంటి ఒకసారి పెళ్లి చేసుకునేది, 2 సార్లు చేసుకో. డీలర్ ఉంది ఇక్కడ, ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ 4 దివ్య సంస్కారాలు ఒక్కసారి మాత్రమే మనం స్వీకరించగలం. ఇంకా ఎన్నిసార్లైనా స్వీకరించగలిగేటువంటి దివ్య సంస్కారాలు ఏంటి? పాప సంకీర్తనం, దివ్య సప్రసాదం, అవస్థ అంటే వ్యాధిగ్రస్తుల అభ్యంగనం. కొంతమంది అనుకుంటారు, అమ్మో అవస్థ ఇస్తే తొందరగా చచ్చిపోతానని. అది అపోహ, అర్థమైందా? చాలామంది బతికిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలైనా బ్రతికిన వాళ్ళు ఉన్నారు అవస్థ తీసుకుని. అంటే ఈ అవస్థ ఇస్తే చచ్చిపోతారనేది కాదు. దేవుని కారుణ్యము ఆ రోగముతో బాధపడుతున్న వ్యక్తికి మనం ఇచ్చేటువంటి సంస్కారం. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప. ఇదిగో అలా వ్యాధితో బాధపడుతున్న వారు, మరి మంచం పట్టిన వారికి మనం ఆ దివ్య సంస్కారాన్ని ఇవ్వటం ద్వారా దేవుని యొక్క కారుణ్యం, అది బెత్సత అని అన్నా కదా, ఆ దేవుని యొక్క కారుణ్యము, దేవుని యొక్క కరుణను, ఆ కృప ఆ బాధపడుతున్న వ్యక్తికి మనం ఇవ్వటం ఈ దివ్య సంస్కార రూపంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరు కూడా భయపడకూడదు అవస్థ తీసుకోవటానికి, వ్యాధిగ్రస్తుల అభ్యంగనం తీసుకోవటానికి ఎవరు కూడా భయపడకూడదు. ఒకవేళ ఇప్పించడానికి కూడా భయపడకూడదు. మన ఒక ఆవిడ వచ్చింది, పాపం ఆయన చాలా బాధపడుతున్నాడు. ఏమ్మా అవస్థ ఇద్దామంటే ఏం మాట్లాడదల్లా, భయపడిపోతుంది. అమ్మో అవస్థితే చచ్చిపోతాడేమో, అవస్థితే చచ్చిపోతాడేమో. ఎందుకమ్మా భయపడుతున్నావు? ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని సమయం, ఆ సమయం వచ్చినప్పుడు అందరం వెళ్ళిపోవాల్సిందే కదా, ఎందుకు భయపడాలి? ఇద్దాము అని చెప్తే ఎప్పటికో వారం 10 రోజుల తర్వాత మరి ఏమనుకుందో ఏమో, స్వామి రండి స్వామి అవస్థ ఇవ్వండి స్వామి అంది. వెళ్ళి మాస్టర్ నేను వెళ్ళా, అవస్థ ఇచ్చాము, దివ్య సప్రసాదం ఇచ్చాం, బాగానే ఉన్నాడు. మరి దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ 3 సంస్కారాలు, పాప సంకీర్తన, అది కూడా కరుణ ప్రవాహం. పాప సంకీర్తనలో మనం మన పాపములకు ప్రాయశ్చిత్తపడుతూ ఆ దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దయ కొరకు మనం ఆ పాప సంకీర్తనం చేసి ఆ ప్రభు యొక్క కరుణను, దయను మనం పొందుతున్నాం. అర్థమైందా? అలాగే ఈ దివ్య బలి పూజ ఆ దేవుని యొక్క అపారమైన ప్రేమకు చిహ్నం. అలాగే ఈ వ్యాధిగ్రస్తులు, ఈ విధంగా ఈ 7 దివ్య సంస్కారాలను మనం స్వీకరించాలి. అందుకని దిగాలి, ఈ లోతుల్లోకి మనం దిగాలి. ప్రవక్తను దేవుడు ఏమన్నాడు? దేవుడు ప్రవక్తను పిలిచి, ఇదిగో దిగు, ఈ ఏటిలోకి దిగు, ఈ నదిలోకి దిగు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. కానీ ఆ నదిలో మునిగిపోయేంత పరిస్థితి ప్రవక్తకు ఎదురైంది. అంటే దేవుని యొక్క కారుణ్యము, దేవుని యొక్క కృప అంతా మనల్ని నింపివేసేవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆ దేవదూత కదలిక జరిగినప్పుడు ఎవడైతే ముందుగా దిగుతాడో
అతడు ఎట్టి రోగము నుండైనా స్వస్థత పొందును. అంటే మనం దిగాలి, ఈ జీవ ప్రవాహంలోకి మనం దిగాలి. ఈ దివ్య సంస్కారాలు అనేటువంటి ఆ దేవుని యొక్క కరుణ ప్రవాహంలోకి మనం దిగాలి, మునగాలి. అంటే దివ్య సంస్కారాలను మనం ఎంత ఎక్కువగా స్వీకరిస్తామో, ఎంత ఎక్కువగా మనం ఈ దివ్య బలి పూజలో పాల్గొంటామో, నిండు పూజలో పాల్గొంటామో, పాప సంకీర్తనం నిజమైనటువంటి హృదయ పరివర్తనతో పశ్చాత్తాపముతో మనం గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేస్తూ ఉంటాము, ఆ దేవుని యొక్క కృపా కారుణ్యాన్ని మనం అంత ఎక్కువగా పొందుకుంటాం. ఎట్టి రోగము నుండైనా, ఎట్టి వ్యాధి నుండైనా, ఎట్టి మానసికమైనటువంటి బలహీనతల నుండైనా, శారీరక రుగ్మతల నుండైనా ఇగో ఈ దివ్య సంస్కారాల ద్వారా దేవుడు మనకు తెలియకుండానే, మనం ఊహించకుండానే ఇదిగో దేవుని యొక్క కృప, కారుణ్యము, ఆ దయ, ఆ స్వస్థత అనుగ్రహాలు ప్రభు మనకు దయచేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా ఈ దివ్య సంస్కారాలను సమీపించాలి. దివ్య సంస్కారాలను మనం సమీపించాలి, దిగాలి. దిగినప్పుడు అంటే ఈ ఈ ఈ అనుభూతి మనం తెచ్చుకున్నప్పుడు, ఈ దివ్య సంస్కారాల్లో ఉన్నటువంటి పావిత్రమును, ఆ దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు మనకు అనిపిస్తుంది ఈ దివ్య బలి పూజ ద్వారా ఎన్ని మేలులు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని స్వస్థతలు మనం పొందుకుంటామో మనకు అప్పుడు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవులారా, ఆ విధంగా మనందరం కూడా దివ్య సంస్కారాలను స్వీకరించాలి. మరి ఈ విధంగా మనందరం కూడా ప్రభుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈరోజు వాక్యంలో ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇప్పటికీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నా. ఏంటి పని? ఏంటి పని అంటే మన రక్షణ కార్యాన్ని ఆయన ఎప్పుడు కూడా నెరవేరుస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనందరినీ కూడా రక్షించడానికి, మనందరికీ కూడా ఆ తండ్రి యొక్క ప్రేమను, ఆ తండ్రి యొక్క కారుణ్యాన్ని, ఆ తండ్రి యొక్క దయను మనకు ప్రసాదించటానికి, మనందరం కూడా ఆ దేవుని కారుణ్యాన్ని పొందుకోవటానికి, రక్షణను పొందుకోవటానికి దేవుడు ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు, మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. ఇక్కడ మొదటి పట్టణంలో విన్నాం, తల్లి నిన్ను మరచినా నేను నిన్ను మరువను. ఇది దేవుని యొక్క తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డ బాగును చూసుకుంటుంది, తన బిడ్డ సంరక్షణను చూసుకుంటూ ఉంటుంది, తన బిడ్డ యొక్క అవసరాలను తీర్చడానికి ఆ తల్లి ఎప్పుడు కూడా మరి ఎదురు చూస్తూ ఉంటుంది. తాను నిద్రపోకుండా బిడ్డ ప్రశాంతంగా నిద్రపోలేదే విధంగా ఆ తల్లి సహాయపడుతుంది. తను తినకపోయినా తన బిడ్డ కడుపు నిండా తినాలని ఆశపడుతుంది. అలాగే తన బిడ్డకు ఏ ఆపద, ఏ కీడు కలగకుండా ఉండాలని ఆ తల్లి ఎప్పుడు కూడా మరి తన కౌగిట్లో దాచుకుంటూ ఉంటుంది. అది తల్లి ప్రేమ. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో తల్లి మరిచిన తన ప్రేగున పుట్టిన బిడ్డను మరిచినా మరవచ్చునేమో, కానీ నేను నిన్ను మరువను. నేనెప్పుడు కూడా నా గుండెల్లో, నా అరచేతుల్లో చెక్కుకున్నాను, నిన్ను కాపాడే దేవుణ్ణి నేనే అని అంటున్నాడు. అనగా దేవుడు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు మనల్ని కాపాడటానికి, మనం రక్షించటానికి, తన ప్రేమను, కరుణను, కృపను మనకు దయచేసి మనలను కాపాడటానికి. అదే ప్రభు అంటున్నాడు, నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు, నేనును పని చేస్తూనే ఉన్నాను. మరి తల్లి తండ్రి ఎప్పుడు పని చేస్తూ ఉంటారు. దేనికి? వారి బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, వారికి ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా, ఏ కష్టం రాకుండా, ఆ బిడ్డల యొక్క బాగు కోసమే. ఏమా ఝాన్సీ, నువ్వు అంత సన్నగా అయిపోయావు ఎందుకు? నీ బిడ్డల కోసమే కదా కష్టపడి పనిచేసింది.
పాప రంగారావు గారి కోసం రంగారావు గారితో కలిసి నువ్వు కూడా కష్టపడి పనిచేసావు. కాబట్టి ఎందుకోసం? మీ బిడ్డల యొక్క బాగు కోసం పనిచేస్తున్నాడు. అలాగే ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాడు, నేను పనిచేయుచున్నాను. ఆ మాటకి వాళ్ళకి ఏమైంది? ఇంకా ఎక్కువగా వారు చంపటానికి ప్రయత్నం చేశారు. అలాగే ఇక్కడ సమయము అని ప్రభు అంటున్నాడు. సమయము అని ప్రభు అంటున్నాడు. ఏంటి ఆ సమయం? నేను కరుణించే సమయం వస్తుంది, ఆ సమయం వస్తుంది అని ప్రభువు ఈరోజు వాక్యంలో మొదటి పట్టణంలో అన్నారు. అలాగే రెండో పట్టణంలో కూడా సువార్త పట్టణంలో కూడా ఆ సమయము, ఆ గడియ వచ్చుచున్నది అని ఈ రెండు పట్టణాల్లో మనం వాక్యాల్లో విన్నాం. ఏంటి ఆ సమయం? ఏంటి ఆ సమయం? నేను పని చేస్తున్నా, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. ఆ సమయం వస్తుంది, ఆ గడియ వస్తుంది అని ప్రభు అంటున్నాడు. ఏంటి ఆ గడియ, ఆ సమయం? ఆ సమయం ఏంటంటే మనందరి రక్షణ కొరకై దేవుడు చేసే మహత్తర కార్యాలు, అదే తన కుమారుడైన క్రీస్తు ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా నెరవేర్చేటువంటి రక్షణ కార్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసి తలపెట్టి ఒక మహత్తర కార్యం. అందుకే యూదులేమో ఇగో ఆయన చంపటానికి ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేశారని మన వాక్యంలో ఉన్నాం. అలాగే యేసు ప్రభు కూడా ఆ సమయం వస్తుంది, ఆ గడియ వస్తుందని చెప్పటంలో యొక్క అర్థం ఏంటంటే, ఇదిగో సర్వ మానవాళి రక్షణ కొరకై నా తండ్రి ఏర్పరిచినటువంటి ఆ రక్షణ ప్రణాళిక నెరవేరేటువంటి సమయము. అది ఏ విధంగా? ఇదిగో తన యొక్క మరణము ద్వారా, అలాగే పునరుత్థానము ద్వారా అది జరగబోతుంది. అదే మహత్తర కార్యం, అదే గొప్ప కార్యం. అందుకని ప్రభు అంటున్నాడు, ఈరోజు యేసు ప్రభు ఆ తీర్పును గురించి, ఆ తర్వాత మరణాన్ని గురించి, జీవాన్ని గురించి ఈ మూడు మాటలు ఈరోజు సువార్త పట్టణంలో మనం ఆలకించాం. ఏ మాటలు? తీర్పును గురించి, మరణాన్ని గురించి, ఆ తర్వాత ఉత్థానాన్ని గురించి మనం విన్నాం. కనుక ఆ తీర్పు ఏంటంటే మంచివారికి చెడ్డవారికి మధ్య తీర్పు, మరణానికి జీవానికి మధ్య తీర్పు, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించే వారికి, అనుసరించే వారికి, అనుసరింపకుండా ఉన్నవారికి మధ్య తీర్పు, మంచివారికి చెడ్డవారికి మధ్య తీర్పు, దేవుణ్ణి విశ్వసించిన వారికి విశ్వసింపని వారికి మధ్య తీర్పు. ఈ అధికారము దేవుడు ప్రభువుకి ఇచ్చాడు. బహు ప్రీతిగడాయే నికసునిసిగా నా సర్వం నీకు సమర్పించగా, నన్ను నీకు బలిగా అర్పించగా. బలి కన్నా, అబ్రహాము బలి కన్నా మేలైన బలిని నేను అర్పించగలనా? బలి కన్నా, ఎలీషా జపము కన్నా మేలైన కానుకను అర్పించగలనా? నీ గొర్రె
గొర్రెల కాపరినై విశ్వాసమందు శ్రీ సభను సేవించు వరమీయుమా వరమీయుమా నన్ను నీకు బలిగా అర్పించగా నీపై బహు ప్రీతిగా యాయకకు నుతిగా నా సర్వం నీకు సమర్పించరా నన్ను నీకు బలిగా అర్పించగా నీ ప్రేమకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతిగా నా సర్వం నీకు సమర్పించగా అందరం లేచి నిలబడదా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర పూజా బలి ప్రభావము మా పూర్వ పాపములను శుద్ధి చేసి మాకు నూతన జీవమునిచ్చి మా ఇందు రక్షణ అవకాశమును అధికము చేయమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శారీరక ఉపవాసం వలన మీరు మా దుర్గుణములను అణిచివేయుచున్నారు. మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు. పుణ్యమును దాని బహుమానమును మాకు వసుగుచున్నారు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా దయచేయుచున్నారు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులను భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిమ్మ దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. బలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. లోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభునామమున చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, 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 హోసన్నా. భక్తిగా మోకరించి చేతులు జోడించండి. పావన పిత, నీవు నిక్కముగా పరిశుద్ధుడు. నీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుతును. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయవరములతో నాలో అభిషేకం చేయుమయా. ఆత్మీయవరములతో నాలో అభిషేకం చేయుమయా.
నిలిచితీరే. మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. నీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. నీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు, నేను నీ కరుణా ప్రవాహంలోకి దిగుతూ ఉన్నాను. ఆ కోనేటిలోకి దిగిన వారు ఎట్టి రోగం నుండైనా స్వస్థత పొందారని మన వాక్యంలో విన్నాం. మరి దేవుని కరుణా ప్రవాహంలో మునిగిన వారు ఇంకెట్టి మేలులు స్వస్థతలు పొందుతారు కదా. కాబట్టి విశ్వాసంతో మోకరించి ప్రభుని ప్రార్థన చేసుకోండి, ఆశీర్వాదం పొందండి. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మీకు సదా తోడయుండి మీ దీన ప్రార్థనలను మనవులను ఆలకించి మీకు ఆయురారోగ్య భాగ్యములు స్వస్థతలను అనుగ్రహించి మీ తలంపులు ఉద్దేశములు కోరికలన్నీ కూడా నెరవేర్చి మీరు చేపట్టు కార్యములను సఫలీకృతము చేసి ఆయన కృపలో కారుణ్యములో మిమ్మల్ని నిరంతరము కాచి కాపాడి నడిపించి దీవించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.